జయ జయ రామ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 सद्गुरुनाथ महाराज की जय. सब संतन की जय. सब भक्तन की జై. వేదికస్థ మహాత్ములందరికీ ఇప్పుడు పూజ్య శ్రీ 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 మాతా గాయత్రి ఆనందగిరి వారు ఒక 20 నిమిషాలు వారు ప్రవచనం చేస్తారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖిలాంధ్ర సాధు పరిషత్కు అధ్యక్షులైన పరం పూజ్యులు పరిభ్రాజికాచార్యులు శ్రీ 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 శంకరానంద స్వామీజీ చరణారవిందంలో అండదండగా ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ సాధు పరిషత్కు వచ్చిన సాధు పొంగవులు అందరి దివ్య చరణారవిందంలో కోటి కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ మీ అందరికీ ఈ సభకు అధ్యక్షులైన పరం పూజ్యులు పరివ్రాజికాచార్యులు శ్రీ 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 వాసుదేవానంద స్వామీజీ దివ్య చరణారవిందంలో అండదండగా ప్రణామాలు సమర్పించుకుంటూ మీ అందరికీ సియా రామమయ సబ్ జగుజాని करहु प्रणाम जोरी जुगपाणी. ఈ సభకు వచ్చేసిన ముముక్షులు, జిజ్ఞాసులు, మాతృమూర్తులు, ఆత్మ సహోదరులు, మీ అందరు హృదయారవిందంలో ఉన్న సచ్చిదానంద పరమాత్మకు శ్రీరామ స్వరూపంతో తెలుసుకుంటూ నమస్కారం చేస్తూ, చాలా సంతోషమైన విషయము. మహాత్ములు చాలా చాలా దివ్యంగా భవ్యంగా ఇంతో ప్రబోధాలు చెప్పారంటే అది చాలా అమృతమైనది. హిందీలో చెప్పొచ్చా స్వామీజీ? ఒక్కసారి భజన చేసుకుంటామా? ఆత్మమూర్తులు రాధే రాధే అనాలి, మా ఆత్మ సహోదరులు రాధే వినాధే అనాలి. రాధే 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 విన ఆధే. రాధే రాధే పురుషులు చెప్పాలి రాధే విన ఆధే. రాధే 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 విన ఆధే. రాధే 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 విన ఆధే. కొంతమంది చెప్తలేరు, వెనుక ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. భగవంతుడు నోరు ఇచ్చినప్పుడు భగవన్నామం చెప్పాలి. ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు ఎన్నో విషయాలు చక్కగా 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 తినిపించేశారు. రుచ్యమైన పదార్థం ఉన్నప్పుడు పాత్రలో ఉన్నటువంటి పదార్థం అంతా అయిపోయిన తరువాత కూడా కాస్త గట్టిగా ఊర్చుకొని తింటాం. అట్లా కాస్త టైం ఉంది, అది నేను ఊర్చుకొని పెట్టడానికి చిరుముద్దల్లా ఉపయోగించుకుంటాను. మీరందరూ ఇప్పుడు నేను అమ్మకి జయ్యని చెబుతాను. 2 చేతులు ఉన్నవాళ్ళు పూర్తిగా పైకెత్తండి. దానికి అర్థం తర్వాత చెప్తాను. మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి. ఈ సదస్సు ఉన్నదే ఒక సరస్సు. మేము చేతులు ఎత్తాం స్వామీజీ, మరి ఇది సరస్సు అంటూ ఉన్నారు, మరి మా చేతులనేమో కమలాలు అంటూ ఉన్నారు. అంటే మనం మీ చేతులన్నీ నేను కమలాలు అనే భావిస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చెయ్యి ఎత్తండి. మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి అని చెప్పాను. 12 గంటలకు ప్రారంభం చేస్తారేమో ఈరోజు నిన్న జరిగిన విషయానికని. ఇప్పుడు నాకు అదే అనిపిస్తోంది. ఇప్పుడు నిండుతూ ఉన్నారు. 3 గంటలకు బాగా నిండుతారేమో చెప్పలేను.
మహాపద్మాటవీ సంస్థ. అంటే ఈ రెండు చేతులు కూడా పద్మాలుగా మనం అనుకోవాలి. ఎందుకు అంటే కరకమలము అంటాం. ఏమంటాము? కరకమలము. అమ్మా ఇదిగో ఈ చేతులు అనే పద్మాలతో నిన్ను అర్చన చేస్తాం. ఈ చేతులు ఇట్లా చూపించారు అనుకోండి, అమ్మవారికి మనం అర్చన చేసేటప్పుడు కొన్ని పుష్పాలు ఉంటాయి, వాటి మీద రేకులు కొన్ని వాడిపోయి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వాడిపోయిన రేకులు ప్రక్కన తీసి పెట్టేసి మంచిగా ఉన్న పుష్పాన్ని పాదాల దగ్గర ఉంచుతాం. అట్లాగే అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టి చేసిన తరువాత పునః సృష్టి చెయ్యటం గురించి, అంటే ఆ బ్రహ్మగారికి ఈ మొత్తం సృష్టి చేయటానికి అప్పచెప్పేసింది. అప్పచెప్పినప్పుడు మనల్ని అందరినీ సృష్టి చేశాడు ఆయన. ఆ సృష్టి చేసినప్పుడు ఎవరి జాతకాలు వాళ్ళకి రాసి పెట్టేశాడు. ఇప్పుడు అమ్మవారికి మనం ఈ కరపద్మాలు అనేవి చూపించినప్పుడు ఈ వాడిన రేకులు అంటే జరగవలసిన భవిష్యత్తులో జరగవలసినటువంటి బాధాకరమైనటువంటి సన్నివేశాలు అనేటటువంటి గీతలు ఉంటే, ఆ రేఖలు ఉంటే విశాలాక్షి అమ్మ పెద్ద కళ్ళతో ఉంటుందట. పెద్ద కళ్ళతో అంటే విశాలమైనటువంటి కళ్ళతో. తల్లి బిడ్డను చూసుకునేటప్పుడు ఆ బిడ్డని పెద్ద కళ్ళు చేసి చూసుకుంటుంది. విశాలాక్షి అంటే నా బిడ్డకు నా దృష్టే తగులుతుందేమో అనే అంతగా చూసుకుంటుంది. అట్లాగే అమ్మవారు చూసి అయ్యో వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళకి ఇట్లాంటి రాత రాశాడేమిటి బ్రహ్మ అని ఇట్లా చూపించినప్పుడు ఆ రేఖల్లో ఏవైనా చిన్న చిన్న మార్పులు ఉంటే అవి ఆ కళ్ళతోనే కామాక్షి అమ్మా పెద్ద కళ్ళతో చూస్తావు. ఆ రెండో కళ్ళు ఏమిటి? కామాక్షి అంటే ఈ కామాక్షిగా కోరినటువంటి వరాలు తీరేటట్లుగా అనుగ్రహిస్తావు. మీనాక్షి అమ్మా అదిగో చెరువులో ఉన్నటువంటి చేప ఎట్లాగైతే ఒక్కసారి అట్లాగ కన్ను మూసి వెంటనే తెరిచేస్తుందో, దీర్ఘంగా నిద్రపోదో, అట్లాగే నీవు మా అందరి గురించి నిద్రపోకుండా అహర్నిమిషాలు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావమ్మా. అందుచేత నీకు నమస్కారము. సరే, ఇప్పుడు మనం కథలోకి రావచ్చు. ఏమిటి అంటే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ కార్యకలాపాలు బయట మనం కానీ పూజ మొదలుపెట్టామనుకోండి ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఈ షోడశ ఉపచారాలు మనం సవ్యంగా చేసుకోవాలంటే శాస్త్రములో ఏదైతే చెప్పిందో ఆ విధంగా చేస్తేనే ఫలితం వస్తుందండి. మనం ఆ శాస్త్రంలో చెప్పింది కొంత ఓపిక ఉన్నంత వరకు చక్కగా నెరవేర్చి ఆ ఓపిక తగ్గినప్పుడు భగవంతుడు ఇదంతా చూస్తాడా అని కొట్టేస్తూ ఉంటాం. కానీ అది తప్పండి. శాస్త్రములో ఏదైతే చెప్పిందో అంటే ఒక కోవా చెయ్యాలి, నెమ్మదిగా చిన్న మంట మీద దళసరైన పాత్ర పెట్టి నెమ్మదిగా తిప్పాలి అని శాస్త్రంలో ఉంది అనుకోండి. మనం పెద్ద మంట పెట్టేసేసి గబగబ అయిపోవాలని తిప్పేస్తే కోవా అవుతుందా? మాడిపోతుంది. అంటే అక్కడ ఫలం ఏమైపోయింది? అది భోగించడానికి యోగ్యం కాకుండా పోతుంది. కర్మలో కూడా అంతే సుమండి. కర్మ కూడా అంతే. మనం ప్రకారం ఆ కల్పంలో ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మనం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మొక్క మొదట్లో నీళ్లు పొయ్యాలని ఉంది అనుకోండి, ఇప్పుడు సాంకేత జ్ఞానం పెరిగింది అని స్ప్రే చేసామనుకోండి, మొదట్లో నీళ్లు పోయకుండా మొక్క బ్రతుకుతుందా? బ్రతకదు. అందుచేత శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ ప్రకారం మనం చేసుకోవాలి. ఇప్పుడు అంతర్ముఖ సమారాధ్య అన్నాను. అమ్మవారిని అంతర్ముఖంగా ఆరాధన చేయటం ఎంత ఈజీయో, ₹1 ఖర్చు లేదండి మీకు. ₹1
ఒక అగరవత్తు అక్కర్లేదు, హారతి కర్పూరం అక్కర్లేదు, ఓ పుష్పం అక్కర్లేదు, ఓ గంధం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. చక్కగా ప్రశాంతంగా కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో. ఎట్లాగంటారా? అమ్మా అరుణాం కరుణాతరంగితాక్షి, కరుణతో నిండిపోయిన కళ్ళతో సుధాసాగర మధ్యస్థ. ఆ సుధా అమృత సాగరములో ఆ మధ్యలో 25 ప్రాకారాల మధ్యలో చింతామణి గృహములో శ్రీ కామేశ్వరుడి యొక్క పర్యంకం మీద చక్కగా కొలువైన ఉన్నటువంటి తల్లి. ఎంత బాగుంటావమ్మా, మందస్మిత. ఆ కళ్ళు కామేశ్వరుణ్ణి కట్టేసాయమ్మా. ఆయన గండు తుమ్మెద అయిపోయాడు. ఎందుచేతంటే తుమ్మెద ఒక భ్రమరం, అంటే ఒక పద్మం చుట్టూరు జుమ్మంటూ నాదం చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు నాదం చేస్తుంది? దేనికి అంటే ఆ తేనెను ఆస్వాదించే వరకు నాదం చేస్తుంది. అదిగో ఆ తుమ్మెద జుంబట్టు నాదం చేసినట్లుగా పరమేశ్వరుడు చక్రవర్తే భ్రమయతి చక్రవర్తే భ్రమయతి కురుతే తాం ధికతాం అని చెప్పినట్లుగా చక్రంలా భ్రమించి 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 నీ ముఖము అనే పద్మములో ఉన్నటువంటి మకరందాన్ని సేవించి సేవించి పరమేశ్వరుడు అమ్మా అదిగో ఆ తేనెకి ఒక లక్షణం ఉంది. ఏమిటా లక్షణం అంటే మత్తు. అదిగో నీ యొక్క ముఖారవిందము అనే పద్మములో ఉన్నటువంటి తేనెను ఆస్వాదించినటువంటి స్వామి మత్తుడై అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అర్ధనిమీళితంగా ఉండిపోయాడమ్మా. ఇప్పటి వరకు కళ్ళెత్తడం మానేశాడు. బాగా త్రాగినవాడు ఉన్నాడు అనుకోండి, ఒరే నా వైపు బాగా చూడరంటే కళ్ళు లేవో, రెప్పలు లేవో. అదే రీతిగా స్వామివారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ కనురెప్ప ఎత్తడం మానేశాడు. ఇంకొక అర్థం ఏమిటి అంటే అదిగో అమ్మవారు అంటే మా ఆవిడ ముఖారవిందాన్ని చూసిన తర్వాత ఇంక అందం దేనిలో ఉంటుంది? కాబట్టి ఇంకొక అందాన్ని చూడటం సబబు కాదు. అందుచేత కామేశ్వర ప్రేమరత్న మణిప్రణి పణస్థని అంటే కామేశ్వరుడు ప్రేమనే రత్నాన్ని ఒకటి అమ్మవారి కానుకగా ఇస్తే ఆమె 2 రత్నాలు ఆయనకి ఇచ్చేసిందట. ఇంకా పూర్తిగా ఇచ్చేసిన తర్వాత నా దగ్గరే ఉంటుంది అని 2 కళ్ళు అట్లాగా అర్ధనిమీళితంగా మూసుకున్నటువంటి స్వామి పర్యంకం ఆ ఎడమ తొడ మీద కూర్చున్నటువంటి తల్లి, ఇదిగో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను అమ్మా, నెమ్మదిగా లేవు. శ్రీమత్ సింహాసనేశ్వరి, అదిగో ఆ స్వామివారి యొక్క ఒళ్ళో కూర్చున్నటువంటి అమ్మ నన్ను అనుగ్రహించడం గురించి, నన్ను అనుగ్రహించడం గురించి, ఆశీర్వదించడం గురించి, కరుణించడం గురించి ఒక్కసారి లేమ్మా. అమ్మవారు లేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది? మరాళీ మందగమన. అట్లా కాదటండి. సూర్యుడు అరుణోదయం అయ్యేటప్పుడు సముద్రము నుండి అట్లాగా వచ్చేటప్పుడు నెమ్మదిగా అంటే అమ్మవారు అట్లా లేస్తూ ఉందట అరుణోదయం అయ్యేటట్లుగా. ఆ సుధాసాగర మధ్యములో 25 ప్రాకారాల మధ్య చింతామణి గృహంలో స్వామి పర్యంకములో సింహాసనంగా చేసుకుని కూర్చున్నటువంటి తల్లి నెమ్మదిగా లేచి ఒక్కొక్క అడుగేస్తూ ఉంటే ఆ సుధాసాగరంలో తాటంక యుగళీభూత తపనోడుపమండల. అయ్యయ్యో అమ్మవారు నడుస్తూ ఉంటే నేల మీద నడిస్తే బాగుంటుందా అని చెవికి దిద్దుగా అయినటువంటి సూర్యుడు అరుణుణ్ణి పంపాడట. ఒరే నాన్న నీ వెళ్ళి అమ్మ కార్పెట్ అయిపో అని. అంటే అప్పుడు అరుణోదయం. మీరు దీనిలో సముద్రాన్ని సూర్యోదయ పూర్వం అరుణోదయం అయ్యేటప్పుడు చూసిన వారు కొంతమంది ఉంటారేమో అని అనుకుంటాను. లేదు అంటే ఒకసారి అదే పనిగా వెళ్ళండి. వెళ్ళి చూసినట్లయితే ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ముందు సముద్రం అంతా ఎర్రగా అయిపోయి ఇప్పుడు మన కార్పెట్ ఎట్లాగైతే పరిచయం ఉందో అట్లా ఉంటుంది. అంత సుందరంగా ఉంటుంది.
ఆ సుందరమైనటువంటి కార్పెట్ మీద అమ్మవారు వస్తున్నట్లుగా భావన చేయండి. అమ్మాయి అంత అందంగా ఉన్నావమ్మా. కాబట్టి నీవు నడుస్తూ ఉంటే పద్మాలు ఒక్కొక్కటి వచ్చి అమ్మ యొక్క పాదం కందిపోతుందేమో కార్పెట్ మీద నడిస్తేనే ఒక్కొక్క పద్మం నీ పాదం అడుక్కి చేరుతున్నదమ్మా. పాదము అడుక్కి చేరుతుంది. మరాళీ మందగమన, నీవు అడుగులో అడుగు నెమ్మదిగా వేసుకుంటూ వస్తే ఒక యోగి శ్వాస పీల్చుకున్నట్టుందమ్మా. మనం శ్వాస పీల్చుకుంటే మనం శ్వాస పీలిస్తే గట్టిగా పీల్చేస్తాం. మనకి చాలా ఆలోచనలు ఉన్నాయి. మన ఆలోచన వేగంగానే పెరిగినట్లయితే శ్వాస చాలా స్పీడ్గా అయిపోద్ది. కోపం వస్తే ఇంకా స్పీడ్గా వచ్చేస్తుంది. కానీ ఒక జ్ఞానికి ఉన్నది, ఒక యోగికి ఆలోచన ఉండదు కాబట్టి శ్వాస చాలా సన్నగా అయిపోద్ది, అంటే తక్కువ అవుతుంది. మంద్రగమనం నెమ్మదిగా సాగుతుంది. మరాళీ మందగమన అంటే ఆడు హంసల నెమ్మదిగా నడుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నావమ్మా. నీ కళ్ళు ఎంత గొప్పవో, నీ ముఖం ఎంత గొప్పదో, తాంబూల పూరితముఖి, ఆ పెదవులు కూడా ఎంత సుందరంగా ఉంటాయమ్మా. అంటే నీవు ఆ తాంబూల సేవనం చేసి వస్తూ ఉంటే ఆ ముఖము చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తే చాలా సుందరంగా ఉంది. ఇదిగో అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చేసావమ్మా. వచ్చేసావు, నా ఇంటి దాకా వచ్చేసావు. ఇదిగో గర్భాలయం అంటే ఆ ఇంటిలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆహ్వానించినటువంటి ఒక చోటు నిర్దేశించాను, అక్కడ ఒక ఆసనం పెట్టాను, అదిగో ఆసనంలో కూర్చో అని మనం భావన చేసాం. మా ఎక్కడ ఆసనం అంటే ఆ కన్నులతోనే సైగ చేసిందట అమ్మవారు. ఏరా ఎక్కడ కూర్చోవాలి నేను? అమ్మా, మీ ఆయన తొడ మీద కూర్చున్నావు, మీ ఆయన తొడ మీద కూర్చున్నావు కదా. పై చర్మము చేత కొంచెం కఠినంగా ఉండొచ్చేమో, కానీ నేను నా హృదయాన్ని ఇస్తానమ్మా. నా హృదయాన్ని పీఠంగా చేసేస్తాను. ఇది ఇంకా చాలా మెత్తగా ఉంటుంది. నీకు నాకు బంధం ఎంత గొప్పదో. మీ వారికి నీకు ఉన్న బంధము తాటి బంధము, ఒక త్రాడు బంధం. 3 ముళ్ళు వేసాడమ్మా ఆయన. మన ఇద్దరికీ ఉన్నటువంటి బంధము ప్రేగు బంధం. తాటి బంధము త్రాడు తెగిపోవచ్చు, కానీ ప్రేగు తెగిపోదమ్మా. తెంపినా ఆ హృదయ బంధం మాత్రం ఛేదించడానికి ఎవ్వరికీ శక్యం లేదు. గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి మీకు? ఈ దేశంలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా భర్త యొక్క బాధని భరించలేక, ఆ హింసకో బాధకో భరించలేక నీకు నాకు సంబంధము లేదు అని విడాకులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా చూసి ఉంటారు మీరు. కానీ వెధవ బాధ, నేను ఈ కుర్ర వెధవ బాధ భరించలేక వీడికి విడాకులు ఇచ్చానని ఏ తల్లైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పిందా తల్లి? చెప్పలేదు కదా. అందుచేత నీవు నన్ను వదిలిపెట్టావు, అది నా ధైర్యం.
ఆవాహయామి. ఆసనం. నీది ఆడతనం కాదమ్మా, అమ్మతనం. అది భరించేది. ఇన్ని జన్మల నుండి భరిస్తూ ఉన్నావు. ఇదిగో నా హృదయాన్ని నీకు ఆసనంగా ఇచ్చాను. అమ్మ, అలిసిపోయావు నీవు. నా గురించి నడిచి నడిచి అలసిపోయావు. వృద్ధా. ఈ జగత్తును అప్పటి నుండి ఇప్పటి వరకు సృష్టి చేసి ఎన్ని యుగాలయ్యిందో నా దగ్గరకు వచ్చేటప్పటికి. వృద్ధా, చాలా ముసల్దానివి అయిపోయావు. బాల్యంలో పళ్ళు రానప్పుడు, నా బిడ్డకు పళ్ళు రానప్పుడు కఠినంగా ఉన్నటువంటి అన్నం తినిపిస్తే అది అరగదేమోనని మెత్తగా పిచికి దానిలో కాస్త నెయ్యి వేసి, కొంచెం క్యారెట్ వేసి, కొంచెం కందిపప్పు వేసి బాగా పిసికి పెట్టినటువంటి తల్లి వృద్ధా. అప్పుడు నాకు పళ్ళు రాలేదు, ఇప్పుడు నీకు పళ్ళు ఊడిపోయాయి. ఇప్పుడు నేను పెడతానమ్మా చిన్న ముద్ద గోరు. నాకు పాకశాస్త్రం గురించి తెలియదు. అమ్మ పళ్ళు ఊడిపోయాయి కాబట్టి మెత్తగా ఉండాలి అనేది తెలిసింది. అందుచేత మెత్తగా చేశాను. ఇదిగో కాస్త తిను అని తయారు చేసుకున్నాను. కానీ నువ్వు బాగా అలసిపోయి ఇచ్చావు కదా, అలసిపోయి వచ్చినందుకు ఇదిగో పాద ప్రక్షాళనం. నీకు ముందు కాళ్ళు కడుగుతానమ్మా. ఈ పాదాలు క్రింద పెట్టొద్దు, ఈ పాదాలు క్రింద పెట్టొద్దు. ఒక బంగారు పళ్ళెం భావంలోనే పెట్టేశాం. అమ్మా, నీవు ఈ పళ్ళెం మీద పెడితే, నువ్వు ఈ పళ్ళెం మీద పెట్టావనుకో, నీ కాళ్ళు కొంచెం బాధ అయ్యిందనుకో, అమ్మ అన్నావు అనుకో, అది శివుడికి ఎన్నాడు అనుకో, మావిడిని ఎంత బాధ పెడుతున్నావని వాడు, ఆయన కోపం రాదు. కాబట్టి తల్లి, ఇదిగో నేను ఇట్లా బోర్ల పండుకుంటాను, నన్ను నీ పాదపీఠంగా చేసుకో. పోనీ అట్లా చేసినప్పుడు నా మనసు కుదురుండదే. అందుచేత ఈ మనసు తలంపులు రావటం చేత అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఈ అటు ఇటు కదిలినప్పుడు ఏమిటా ఈ కథ అంతా అలాగని నీ కాళ్ళకు నొప్పులు రావచ్చు. అందుచేత నేను ఈ శరీరము నుండి వైదొలిగినప్పుడు, ఈ శరీరం భస్మం అయిపోతే, ఆ భస్మం ఒక ముద్దగా చేస్తే, అది నీ పాదాల ముందు పెడితే, దాని మీద నీ పాదం పెడితే, నేను ఆ ప్రక్క నుండి అశరీరుడిగా చూస్తే నేను ఎంత ధన్యుణ్ణి అయిపోతానమ్మా. సరే, ఆ పాదం పెట్టేశాం. అమ్మవారి యొక్క పాదాల మీద నీళ్లు పోస్తూ ఉన్నాం, గోరువెచ్చటి నీళ్లు. అమ్మా, గోరువెచ్చటి నీళ్లతో నీకు అభిషేకం చేస్తాను తల్లి అని గోరువెచ్చటి నీళ్లతో అభిషేకం చేస్తూ, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ, చక్కగా అభిషేకం చేస్తూ ఉన్నాం. తెల్లటి నీళ్లు పోస్తే అమ్మ పాదాలకి ఎర్రగా వస్తుందేమిటి, కుంకుమ రంగు వస్తుందేమిటి? అవును, సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. అమ్మా, నీ పాదాలు ఎప్పుడూ పారాయణతో నిండిపోయి ఉంటాయి. సువాసనలందరూ కూడా నీకు పారాయణ పెట్టుంటారు కదమ్మా. అదిగో ఆ పారాయణ పెట్టినటువంటి పాదాన్ని అర్చన చేస్తాను. ఇదిగో మా తండ్రి గారు ఉన్నారే పరమేశ్వరుడు, ఆయన గండు తుమ్మెద, ఆయన ముఖపద్మం చుట్టూరు జుమ్మంటూ తిరిగాడు. ఆ ముఖపద్మంలో ఉన్నటువంటి తేనెను ఆస్వాదించాడు. ఆస్వాదించడం చేత ఆయన అర్ధనిమీళితంగా ఉండిపోయాడు. ఇప్పటి వరకు కదలలేదమ్మా ఆయన. నేను పిల్ల తుమ్మెదను, నాకు ముఖంతో పని లేదు. ఆయనకు ముఖంతో పని, నాకు ముఖంతో పని లేదమ్మా. కాబట్టి నీ పాద పద్మాన్ని ఆశ్రయిస్తాను. తుమ్మెద పద్మం మీదే వాళ్తుంది కదా, కాబట్టి ఇది పాదపద్మం, అది ముఖపద్మం. ఈ పాదపద్మం చుట్టూరు తిరుగుతానమ్మా. ఈ పాదపద్మాన్ని ఎందుకు ఆశ్రయించానా తెలుసా? తాళిగట్టేటప్పుడు కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందర, ఆ తాళి కట్టేటప్పుడు నీ ముఖార విందాన్ని స్వామి చూశాడు. ప్రసవ వేదనతో నేను భూమి మీద పడినప్పుడు నీ పాదాన్ని తాకాను.
ప్రసవించినప్పుడు, తల్లి ప్రసవించినప్పుడు బిడ్డ ఎక్కడ పడుతుంది? పాదం దగ్గరికే చేరుతుంది. కాబట్టి నాకు నీ పాదం అవసరం, ఆయనకు ముఖం అవసరం. మరి నీ పాదం ఏం చేస్తుంది? నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ, నీ పాదం ఇప్పటి వరకు నేను ఎంత అజ్ఞానంతో జీవించానో, నాకన్నా జగత్తులో ఎవ్వరూ ఎక్కువ కాదు అనుకున్నాను. లక్ష్మీ అనుగ్రహాన్ని, సరస్వతి అనుగ్రహాన్ని, సరస్వతి అనుగ్రహం ఉందంటే ఒప్పుకోమండి. సరస్వతి అనుగ్రహం లేదంటే ఒప్పుకోం. సరస్వతి అనుగ్రహం ఉందంటే ఒప్పుకోం. రెండు తమాషాలు చూసారా? ఏమిటి? లక్ష్మీ అనుగ్రహం ఉంది అంటే ఒప్పుకోం, సరస్వతి అనుగ్రహం లేదు అంటే ఒప్పుకోం. ఏమిటి అంటే, ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీకేం తెలుసు అయ్యా అన్నారు అనుకోండి. ఏమో నీకేం తెలుసు అంటే కోపం వస్తుందండి, రాదా? నీకేం తెలుసు అన్నానుకో, నీకు బాగా తెలుసులే, నాకు తెలియకపోతే, నీకు అంతా తెలిసినట్టు చెప్తున్నావు అంటారా లేదా? అంటే సరస్వతి అనుగ్రహం లేదంటే మనిషి ఒప్పుకోడండి. లక్ష్మీ అనుగ్రహం ఉందంటే ఒప్పుకోడండి. ఏమై ఎన్ని కోట్లు ఏముందండి మాకు, ఏదో 10 లక్షలు బ్యాంకులో వేసుకుంటే ఇంత వడ్డీ వస్తుంటే ఇంక ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పడండి. ఏదో కాలం గడిచిపోతుందండి, అంతేగాని అసలు విషయం చెప్పడండి. అట్లాగా ఇదిగో నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణ. నీ పాదాల మీద నా శిరస్సు పెట్టినప్పుడు, ఆ శిరస్సు పెట్టినప్పుడు 2 కళ్ళతో నీ పాదాలకు ఉన్నటువంటి అంగుళీయాల మధ్య పైన ఉన్నటువంటి గోళ్లలో నేను ఎన్ని జన్మలు ఎత్తేనో ఆ జన్మల యొక్క రహస్యం అంతా కూడా స్క్రీన్ మీద పడినట్టుగా పడుతుందమ్మా. నేను ఏ జన్మలో శూకరమయ్యానో, ఏ జన్మలో అంటే గార్ధవాన్ని అయ్యానో, ఏ జన్మలో సునకాన్ని అయ్యానో, ఏ జన్మలో సీమనయ్యానో, ఏ జన్మలో అజ్ఞానినయ్యానో అన్నీ నాకు స్క్రీన్ మీద వచ్చినట్టు వచ్చాయి. మాతు పయోదర రసం న పునఃపిబంతి. నీ స్తన్యపానం చేసిన తరువాత ఇంకొక స్తన్యపానం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నాకు లేదమ్మా. అందుచేత ఇదిగో నీ పాదాన్ని కడుగుతూ ఉన్నాను. నీ పాదాన్ని కడిగి ఆ పాద జలాన్ని తీర్థంగా తీసుకునేటటువంటి భాగ్యం నాకు కలిగిందమ్మా. అదిగో ఆ పాదాలకి కడిగినటువంటి జలాన్ని అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం. అమ్మా, అకాల మృత్యుహరణం, నన్ను బ్రతికించు. నన్ను మృత్యుముఖానికి దగ్గరికి ఇంకా తీసుకెళ్ళవద్దు. ఎందుకంటావా? నీ తత్వాన్ని నేను పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకొక జన్మకి వెళ్ళి ఇంకొక తల్లికి బిడ్డనే, ఆ తల్లికి ఇంకొక ప్రసవ వేదన నా ద్వారా రాకూడదు. ఎన్నెన్నో జన్మల్లో ఎన్నో జీవుల్ని ఏడిపించి వచ్చానమ్మా. తల్లిగా, తండ్రిగా, అన్నగా, చెల్లెలుగా, తమ్ముడుగా అనేక రకాలైనటువంటి భావాలతో వారికి వియోగం కలిగించి, నాకు వియోగం కలిగి, నేను బాధపడి, వారు బాధపడి, జీవితం అంతా ఈ విధంగా గడుపుకుంటూ వచ్చానమ్మా. ఏం పులుముకున్నానమ్మా? జీవితమా ఏదో పొందాలి అనేటటువంటి, యవ్వనం వచ్చేటప్పటికి ఏదో సుఖాలు పొందాలి అనుకున్నప్పుడు అందుబాటులోకి రాకుండా అవన్నీ దూరంగా ఉంటాయి. అందుబాటులోకి వచ్చాయా? సంధ్య అంటే సూర్యుడు అస్తమించినట్లుగా చూసేటటువంటి వస్తువు దగ్గరే ఉన్నా చూడకుండా ఉండటానికి సూర్యుడు అస్తమించినట్లయితే ఎట్లాగైతే కనిపించదో, దగ్గరలో ఉన్నటువంటి వస్తువును కూడా అనుభవించడానికి శరీరానికి కానీ మనసుకు కానీ ఉత్సాహం లేనటువంటి వార్ధక్యం వెంటనే వచ్చేస్తుందమ్మా.
అనుకుంటూనే వయస్సు అంతా అయిపోతూ ఉన్నది. ఇంకేం పులుముకున్నామమ్మా ఈ జన్మకు వచ్చి? ఏమి ఉంది అని, ఏమి సాధించాము అని, ఏమి పట్టుకెడతామని ఇంకొకసారి ఈ జన్మకు రావాలని కోరుకోవాలి. అందుచేత నేను ఇంకొకసారి జన్మించకుండా ఉండటానికి కావలసినటువంటి ఆ జ్ఞానము నాకు కలిగే అంతవరకు నాకు మృత్యువు రాకుండా కాపాడవమ్మా మృత్యుమదని. ఏమో నువ్వు చెప్పావు కదా మృత్యుమదని, మృత్యు నిలబెడతానన్నావు కదా, నీ మాట నిజమే అయితే నేను భోగం గురించి అడగటం లేదు, నీలో చేరిపోవటం గురించి నేను అడుగుతూ ఉన్నాను. మృత్యుమదని, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం. ప్రారబ్ధం చేత ఈ దేహానికి రోగం వస్తే ఈ రోగం యొక్క స్పర్శ నాకు తెలియకుండా నీ పాదాలను పట్టుకొని ఉంటే, భాగవతంలో ఒక మాట వస్తుందండి. గోపికలు పాపం, ఒక గోపిక అప్పుడే వచ్చిందండి పెళ్ళై. ఆ కన్నెపిల్ల అంటే కన్నె కాదు సువాసనే, ఆమె ఆ కొత్తగా వచ్చింది. ఆ కృష్ణుడి యొక్క సుందరమైన రూపాన్ని చూసేటప్పటికి అశేష జనమోహిని అంటే అశేషమైనటువంటి జనాన్ని మోహించేటటువంటి సుందరమైనటువంటి రూపం కృష్ణుడిది. వీళ్ళందరూ కూడా నందుడింటికి ఏదో నెపంచేత వచ్చేవారు. అమ్మా కాస్త ఆవకాయ ఉందా మీ ఇంట్లో, కాస్త తోడు పెట్టడానికి తోడు కావాలి, కాస్త మజ్జిగ చుక్క, మా పిల్లాడి క్రింద పడేసేసాడు, మీ ఇంటి కాస్త మజ్జిగ దొరుకుతుందని ఒక ఆవిడ వచ్చేది. అమ్మ ఇప్పుడే బంధువులు వచ్చారు మా ఇంటికి, ఏమిటి సున్నిపిండి అంతా కలిపి కుండలో పెట్టాను, బెల్లము ఉద్దిపిండి అంతా కలిపేసి పెట్టేశాను, ఇప్పుడు బంధువులు వచ్చారు వాడికి వండ చేసి పెట్టాలి, మా ఇంట నెయ్యి పట్టణానికి పట్టుకెళ్ళిపోయారు యశోదమ్మ, కాస్త మీ ఇంటుంటే కాస్త ఇస్తా. ఆ నెపము చేత ఆ కృష్ణుడిని చూడాలి. అదిగో అట్లా వచ్చేసారటండి. అట్లా వచ్చేస్తే ఒక ఆవిడ అట్లా వచ్చేసింది. ఎప్పుడు ఆ ఇంట్లో దీపం ఉంది కానీ ఒక నెపం పెట్టుకొని వెళ్ళాలి కదా. అంటే పూర్వం నందాదీపం ఆ ఇంటి ఊరి యజమాని ఇంటి దగ్గర దీపం వెలిగించి ఆ ప్రమిద బయట పెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దీపం వెలిగించుకొని వెళ్ళేవారు. ఒక సఖ్యతాభావం, ఒక స్నేహభావం ఉండేది ఆ ఇంట్లో. అప్పుడన్నీ పూరి ఇళ్ళు కదా, ఏ ఇంటి నుండి పొగ రాలేదో ఆ ఇంటికి ఆ గ్రామ యజమాని అన్నం పంపేవారు, లేకపోతే వారికి ఏం తక్కువ విచారించేవారు. అంత సఖ్యతగా ఉండేది ఆ కాలంలో. అట్లాగా ఒక గోపిక వచ్చి ఆ కృష్ణుడి యొక్క ముఖారవిందాన్ని చూస్తూ అంటే ఈ వేలు ఆ దీపం మీద పెట్టేసిందండి. అది కాలిపోతోంది. పాపం ఏదో యశోద చూసిందండి, పరిగెత్తుకు వచ్చి, ఏమిటే అమ్మాయి ఆ వేలు కాలిపోతోంది. అయ్యో ఏలు కాలుతోందా, నాకేం కాలినట్టు కనిపించలేదే. గమ్మని తీసేసిందండి. అంటే ఆ కృష్ణుడి యొక్క ముఖారవిందాన్ని చూసినప్పుడు అగ్నిదేవుడు కూడా పనిచేయలేదటండి. ఎందుచేత కృష్ణుడి ముఖచంద్రుడు అంటాం కదా, ఆ చంద్రుడి నుండి పడినటువంటి అమృత జల్లులు ఏవైతే ఉన్నాయో అగ్నిలో ఉన్నటువంటి ఆ ఉష్ణత్వాన్ని తీసేసి చల్ల శీతలంగా ఉంచాయట. అదిగో అట్లాగా నా శరీరం మీద ఉన్నటువంటి రోగం లోపలికెళ్ళి ఏమి చేయకుండా గత జన్మలో చేసినటువంటి కర్మచేత అందరూ అనుకునేటట్లుగా ప్రారంధం అనుభవించాలని శరీరం మీద ఒక రోగం ఉంటే ఆ రోగం యొక్క ఎఫెక్ట్ లోపలికి వెళ్లకుండా అంటే మనస్సు మీద పడకుండా నీ పాదాలని ఆశ్రయించేటటువంటి అనుగ్రహాన్ని నాకు కలిగించు. కాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం. ఇప్పటి వరకు పాపాలు చేశానమ్మా. కంటితో మీరు ఒక్క విషయం చెప్పి వదిలిపెట్టారు. కంటితో మనం రోజు ఆహారం దేనికి ఇస్తున్నాం చెప్పండి ఒక్కసారి. మీరు దేనికి ఇస్తున్నాం ఆహారం చెప్పండి రా. శరీరానికి ఏమిస్తున్నాం ఆహారం అంటే అన్నం. అందరూ ఇదే చెప్తారండి, కానీ ప్రతి జీవి 5 రకాల ఆహారాలు ఇస్తున్నాడండి. నోటికి అన్నం పెట్టేస్తే సరిపోతే కన్నెంతో చూస్తున్నారు మీరు, చెవెందుకు వింటూ ఉన్నారు, నోరెందుకు, ముక్కెందుకు? మనం 5 ఇంద్రియాలకు ఆహారం ఇస్తున్నామండి తమాషాగా. ఒక సుందరత్వం కావాలి కంటికి,
తనకిష్టమైన మాట కావాలి చెవికి, తనకిష్టమైన స్పర్శ కావాలి శరీరానికి, తనకిష్టమైన రుచి కావాలి, ఇష్టమైన మాట కావాలి, ఇష్టమైన వాసన కావాలి. ఇదిగో ఈ 5 ఆహారాలు ఇస్తున్నాం మనం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త. ఇదిగో ఈ 5 ఇంద్రియాల ద్వారా నాకు తెలిసి అవ్వచ్చు, తెలియక అవ్వచ్చు. ఇన్ని రకాల పాపాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి ఈ పాపం జరగకుండా ఉండేటట్లు నీవు అనుగ్రహించు. ఈ తీర్థం తీసుకోవటం ద్వారా చిన్నదైనటువంటి ఒక్క ట్యాబ్లెట్ వేస్తే 60-70 కేజీలు ఉన్నటువంటి మనల్ని లోపలికి వెళ్ళి ఆ నిద్ర మాత్రం మన స్తబ్దతగా చేసేసి ఒక చోట ఎట్లాగైతే పడుకోబెట్టేస్తుందో, అమ్మా ఇదిగో ఒక కణిక, ఒక జల కణిక, నీ పాదాన్ని కడిగినటువంటి జలాన్ని నేను లోపలికి తీసుకోవటం చేత 72,000 నాడుల్లో ప్రవేశించి నేను పాపం చెయ్యాలి అనేటటువంటి బుద్ధిని ఆ లోపల నుండి కడిగేసేయమ్మా చాలు. ఇది నీ పాదాలని ఆశ్రయించటం వల్ల కలిగేటటువంటి ధన్యత. ఇది మానస పూజ అంటాం. ఈ విధంగా చేస్తే మనకి ఎంత సమయం గడిచిపోద్దండి కదా, దీనికి రూపాయి ఖర్చు లేదు కదా. అందుచేత ఈరోజు అధ్యక్షులు వారు ఎంతో ప్రీతితో ఈ సభకు అధ్యక్షతగా కూర్చొని వారి పేర్లన్నీ చదవమన్నారు. చక్కగా ఏదో ఉన్నటువంటి వారు కూడా సమయపాలన ఎంతో చక్కగా, నేను తప్పించి అందరూ సమయపాలన చేసి ఉంటారు బహుశా. ఇంత శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ జగన్మాత పరాభట్టారిక చరణద్వయాల యొక్క చల్లదనం మీ అందరినీ కరుణించి కాపాడి రక్షించునుగాక. హరి ఓం తత్సత్. మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి. గారు గుంటూరు, దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ప్రకృతికి దూరం అవ్వాల. ఆ తల్లికి నమస్కరిస్తూ వ్యతిరేకించలేం. ఆ మాయలో మనం గెలవడం కష్టం. అందుకని ఆ తల్లిని మనం శాంతింపచేస్తూ, అమ్మా నీ దగ్గర నుండి ఆ పరమాత్మ దగ్గరికి విసిరేయి. ఇప్పటి వరకు నీ ఒడిలో ఉన్నాను చాలమ్మా, అక్కడికి విసిరేయమ్మా అని ఆ తల్లిని వేడుకుందాం. తర్వాత ఒక సేటట బాగా సంపాదించుకొని పిల్లలు వాళ్ళు బాగా ఉన్నారు. ఆ ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు భిక్షకు. వస్తే అన్ని రకాలు కూరలతోటి పలహారాలతోటి వడ్డం చేయించాడు. తను ప్రక్కన కూర్చొని భోంచేస్తూ అన్నాడట, ఏంటండి ఈ సంసారం ఏంటి, ఇదేంటి అంత గందరగోళం, నిజంగా మీరు అదృష్టవంతులు, మీలాగా కనుక అయిపోతే ఎంత అదృష్టం అది అన్నారట. అంటే సన్యాసి అన్నారు, అయితే వచ్చే అయ్యా వెళ్ళిపోదాం అన్నాడు. చూడండి, పిల్లలు చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళని వదిలేసి మీ దగ్గరికి వచ్చేయడం అంటే అది న్యాయం కూడా కాదు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేసి మీతో వస్తే బాగుంటుంది అని. అలాగేనని ఈ సన్యాసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉన్నారు. పెళ్ళిళ్ళు కూడా చేశాడు. పెళ్ళిళ్ళు చేశాను కానీ బాధ్యతలు ఎవరు తీసుకోవడం లేదు. వాళ్ళ కడుపులో ఇంత ఒక నలుసులు కలిగితే మనవాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకు బాధ్యత తెలుస్తుంది. లేకుంటే చూడు ఎలాగా వాళ్ళ బాధ్యత లేకుండా ఉన్నారో. మరొకసారి వచ్చినప్పుడు మీతో వస్తానన్నాడు. అలాగేనని సన్యాసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. తిరిగి వచ్చేసరికి వాళ్ళు భోజనం పెడుతున్నారు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు సేట్ ఎక్కడున్నాడా చూస్తే కనిపించలేదు. ఎక్కడున్నాడా అని చూస్తే బయట తోక ఊపుతూ ఉన్నాడు. సేటు ఇక్కడున్నావా, నీ కొరకే చూస్తున్నాను, పోనీ ఇప్పుడైనా వస్తావా అన్నాడట. ఏం వస్తానండి, చూడండి తలుపులు ఎలా తీసేసి పడుకున్నారో. ఎంత కష్టపడి సంపాదించాను నేను, దానికి ఏమాత్రమైనా వాళ్ళు శ్రద్ధ తీసుకొని దాన్ని కాపలా కాసుకోవాలా
ఏమీ లేదు, తాళాలు కూడా వేయకుండా పడుకున్నారు చూడండి. అందుకే నేను ఇక్కడ ఉండవలసి వస్తుంది, మరి ఏమనుకోకండి, ఇంకోసారి వచ్చినప్పుడు వస్తానన్నాడట. అలాగే నేను వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఉన్నాడేమో వాకిట్లో, నన్ను చూస్తే వాకిట్లో లేడు. అయితే ఎక్కడున్నాడా అని ఆయన దివ్య దృష్టితో చూస్తే నూతిలో కప్పై ఉన్నాడనమాట. ఆ నూతి దగ్గరికి వెళ్ళి వంగి చూశాడు. ఆహా సేటు, బాగా ఉన్నావయ్యా, అయితే ఏంటి సంగతి, ఇప్పుడైనా వస్తావా అన్నాడట. అంటే ఏం వస్తాను బాబు, చిన్న చిన్న మనవాళ్ళు మాటికి వచ్చి వంగి చూస్తూ ఉంటారు నూతిలోకి. అమ్మో వీళ్ళు ఎక్కడ పడిపోతారో అని నా గుండె గుబేల్మంటూ ఉంటుంది, నేను ఎలా రాగలను అన్నాడట. బాగుంది, చాలా బాగుందని సేటు వెళ్ళిపోయాడు. అంటే చూడండి, కప్ప ఏదైనా చెయ్యగలదా? శ్రీనాథుడు నూతి చుట్టూ తిరిగినట్లే ఉంటుందన్నమాట. నూతిలో పడిపోయిందనేసరికి, శారద నూతిలో పడిపోయిందనేసరికి నూతి చుట్టూ పరిగెట్టి తిరుగుతున్నాడు. ఏమైనా చెయ్యగలడా? చెయ్యలేడు. ఆయనే కాదు, మనం కూడా చేయలేం. ఎవ్వరూ ఏమీ చేయలేరు. చెయ్యవలసిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడే చేస్తాడు ఏది చేసినా. ఎవ్వరు ఏమీ చేసేది అంటూ ఏది ఉండదన్నమాట. ఇక్కడ తెలుసుకోవలసింది ఉంది. ఆ తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట, విషయం అర్థమవుతుంది. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, అంటే ఏవో చదువుతూ అబ్బా అలాగా ఇలాగా అనుకునేదాన్ని. ఇప్పుడు అంత ఆశ్చర్యం అనిపించడం లేదు. అలెగ్జాండర్ చక్రవర్తి మన దేశానికి వచ్చిన కొత్తలో ఆ సముద్ర తీరాన ఒక సాధువు దిగంబరంగా కూర్చొని చలికి వణుకుతూ ఆ వచ్చే సూర్యరశ్మి తన శరీరం మీద పడుతూ ఉంటే ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడట. ఈ అలెగ్జాండరు ఎదురుగా, అంటే ఆ సూర్యరశ్మికి అడ్డుగా నుంచొని ఏ నీకేం కావాలా అన్నాడట. అంటే నాకేం అవసరం లేదు, నువ్వు ఇక్కడ అడ్డు తొలగితే చాలన్నాడట. నన్ను ఆ మాట అంటావా? నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే నేను ముక్కలు చేస్తానన్నాడట. నేను ముక్కలయ్యేవాడిని కాదు, అగ్నికి కాల్చబడేవాడిని కాదు, నాశరహితుణ్ణి నేను, శాశ్వతమైన వాడిని అని చెప్పాడట. అది అనుభవంగా మనం తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అదేవిధంగా చూడండి, అక్బర్ చక్రవర్తి ఒక సన్యాసిని తీసుకొచ్చి సింహాసనం మీద మరీ కూర్చోబెట్టి అల్లాహు అక్బర్ అంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఏవేవో కోరుకుంటున్నాడట. అదంతా విన్నాడట ఈ సన్యాసి. నువ్వు చక్రవర్తిని అంటే వచ్చాను కానీ నువ్వు అడుక్కునేవాడు అని తెలుసుంటే నేను అసలు రాకపోదును, నాకు అవసరం లేదు నీ అడుక్కునే దగ్గర ఉండడం అని చెప్పి పారిపోయాడట. అంటే సన్యాసికి ఉన్నటువంటి లక్షణాలు ఆలోచించండి, ఎంత గొప్పతనమో. అందుకే ఉత్తరప్రదేశ్ అంతా కూడా మహారాజ్ అంటారు, సన్యాసుల్ని మహారాజ్ అంటారు. వాళ్ళని మించిన వాళ్ళు ఉండరన్నమాట, అంత గొప్పతనం. అంతేకాదు ఆ అక్బర్ చక్రవర్తి అన్నీ అనుభవించి చివరికి జ్ఞానం తెలుసుకుని మంత్రులతో చెప్పాడు, నా ఆఖరి కోరిక నన్ను 7 పైటికలో పెట్టినప్పుడు నా చేతులు బయటకు ఉండేటట్లు పెట్టండి, నన్ను తీసుకెళ్ళేటప్పుడు అందరూ కూడా నా శవాన్ని చూడ్డానికి, పేటిక చూడ్డానికి వస్తారు, చేతులు కనిపించాలి వాళ్ళకని. ఎందుకు ప్రభు అన్నారట మంత్రులు. అంటే అక్బర్ చక్రవర్తి కూడా ఇంత ఉండి కూడా ఇంత సంపాదించి వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడనేది తెలుసుకుంటే చాలన్నాడట. చూడండి, అంటే ఆ ఆలోచన తను తెలుసుకున్న దాన్ని ఇతరులకు తెలపాలా అనేటువంటి ఆలోచన వచ్చిందన్నమాట. చావు బ్రతుకుల్లో ఇతరులకు ఉపయోగపడడం అన్నమాట అది. చూశారు కదా, నా టైం అప్పుడే అయిపోయింది. స్వామి 2 సెకండ్లు, స్వామి 2 సెకండ్లు, ఎక్కువ లేదు, 2 సెకండ్లు. చూడండి, ఆకలికి మించి ఆహారం తింటే అజీర్ణం చేస్తుంది, అవసరానికి మించిన డబ్బు ఉంటే అనర్థం అవుతుంది. జైళ్లలో కూడా ఉంటారు. భారత్ మాతకు జై, జీవన్ముక్తులకు జై, అఖిల భారత్ సాధు సంత్ మహిళా పరిషత్తుకు జై. ఈ పరిషత్ జీవన్ముక్తికి సోపానం. జీవన్ముక్తి కావాలంటే త్యాగం ఒక్కటే మార్గం. నా జాయ నా ధనేనా నా కర్మణ నా ప్రజయా నా ధనేనా త్యాగేనైకి అమృతత్వ మనసు.
అంటే భార్య వలన కానీ, సుఖాల వలన కానీ, ప్రజల వలన కానీ, ధనం వలన కానీ మోక్షం లభించదు. త్యాగం వలన మాత్రమే మోక్షం లభిస్తుంది. యజ్ఞం వలన కానీ, తపస్సు వలన కానీ, దానం వలన కానీ మోక్షం లభించదు. జీవించి ఉండగానే ముక్తిని పొందాలి. దానినే జీవన్ముక్తి అంటారు. ఈ పరిషత్తులో చేరాలంటే నిస్వార్థపరులై ఉండాలి. భారతమాతకు ముద్దు బిడ్డలమై ఉండాలి. ఆ తల్లి ఒళ్ళో ఆడుకుంటూ ఉన్నాం మనం. బరువు కాకూడదు. మనదే అనుకునేది ఎంత పెంచుకుంటే అంత బరువు. అప్పుడు మనకున్నది ఎంత ఎక్కువ ఉంటే అంత భారతమాతకు బరువు అవుతాం. ధ్యానంలోనూ, స్వప్నంలోనూ, జాగ్రత్తలోనూ ఈ బరువే కనిపిస్తుంది, తేలిక కనిపించదు. మహాత్ములు, మహనీయులు బరువును పంచుకున్నారు. అందుకే మీరు జీవన్ముక్తులు కావాలనుకుంటే మీ బరువును మాకు పంచగండి. తేలిక చేసుకుని మా పరిషత్తులో కలవండి. భారతదేశంలో ఉన్న వారంతా భారతీయులే. ఏ మతం వారైనా మాకు సమ్మతమే. రండి, పరిషత్తులో చేరండి, అందరూ జీవన్ముక్తుల కండి. ఇదే మా పరిషత్ ఆశయం. జై భారతమాత, జై జై భారతమాత. ఈ పేపర్లు మీకు అక్కడ దొరుకుతాయి, అందరికీ ఇస్తారు. వెళ్ళి అడిగి తీసుకోండి. ఉత్తినే ఇస్తారు, డబ్బులు అవసరం లేదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం మంగళం కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. श्री कृष्ण परमात्मा की, विश्वनाथ भगवान की, अन्नपूर्णा माता की, सरस्वती माता की, साधु मंडली की, भक्त मंडली की, अन्नदातलंदरी की जय नमः पार्वती पतये. हर हर महादेव. అన్నారు, మనలో ఎవరన్నా తిడితే మన పాపం పోతుందంట, ఎవరన్నా పొగిడితేనో మన పుణ్యం పోతుందంట కదా. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? మొన్నటి నుంచి నిన్నటి నుంచి ఈరోజు వరకు అంతా కూడా నమస్కారాలు సంస్కారాలు పొగిడారంతా, పుణ్యం అంతా పోయింది, ఉపన్యాసానికి టైం కూడా పోయింది. హరి ఓం తత్సత్. సర్వేత్ర సుఖినఃసంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వేషాం స్వస్తి భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శంభో.